34 సంవత్సరాల పాటు సెకండరీ గ్రేడ్ టీచర్గా సైన్స్ ఓన్లీ మాస్టర్ గారు తెలుగు హిందీ వదిలేశారు. సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు బోధించినటువంటి రామచంద్రరావు మాస్టర్ గారుగా పిలువబడే సోమిశెట్టి రామచంద్రరావు గారు మన ఉన్నతికి వారు విద్యనందించి మన ఉన్నతికి తోడ్పాటునందించిన శ్రీ రామచంద్రరావు మాస్టర్ గారిని వినమ్రంగా 95-96 బ్యాచ్ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. సార్ శ్రీను మోకా శ్రీను కమ్. ఏం మాట్లాడాలో అర్థం కాదు మాకు. ఎందుకంటే మీరందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకుని 30 సంవత్సరాల తర్వాత ఈ సన్మాన కార్యక్రమం చేసినందుకు ముందు మీకు అభినందన తెలియజేయాలి. తర్వాత ఈ స్కూల్లో పనిచేయడానికి, రాజేష్లో పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చిన తేలబోలు రాజా గారికి, వెంకటేశ్వర గారికి, టీవీఎస్ ప్రసాదరావు గారికి ముందు వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. రెండోది ఏంటంటే, విషయం ఏంటంటే రాజా స్కూల్ ఎలాంటిదో అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను రాజా స్కూల్ చేసే ముందు, జాయిన్ కావడానికి ముందు ఎస్కేపీ ఇండస్ట్రీ లో పనిచేసాను. నేను ఒక నెల రోజులు చేశాను అక్కడ. ముందు అపాయింట్మెంట్ అక్కడ ఇచ్చారు. అక్కడ చేసిన తర్వాత నన్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశాను, రాజా స్కూల్ ట్రాన్స్ఫర్ చేస్తాను. నాకు రాజా స్కూల్కి రావడానికి ఇష్టం లేక అక్కడ సెక్రటరీ గారు ఉన్న బయ్యని భీమయ్య గారి దగ్గర నేను వెళ్ళాను. ఆ కమిటీ సెక్రటరీ గారు సత్యనారాయణ గారు తీసుకెళ్లాను నన్ను అక్కడికి. నేను ఆయన అడిగాను, ఏమని సెక్రటరీ గారిని అడిగి, ఏమండి నేను ఈ స్కూల్లోనే పనిచేస్తానండి, నేను వేరే చోటుకి వెళ్ళాలంటే, ఏం వద్దయ్యా నువ్వు అక్కడికి వెళ్ళు, ఆద్యం మన స్కూలేను, ఈ స్కూల్లో పోస్ట్ రాగానే నిన్ను నేను ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత నాది అనే మాట చెప్పాడు ఆయన భీమయ్య గారు. సరే అని చెప్పేసి నేను వచ్చేసాను ఇక్కడికి. ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కొంతకాలానికి బహుశా సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు తర్వాత అక్కడ పోస్ట్ వచ్చింది ఎస్కేపీ ఇండియా స్కూల్లో. వచ్చినప్పుడు కమిటీ సెక్రటరీ గారు నా దగ్గరికి వచ్చాడు. వచ్చేసి, ఏమండి మీకు భీమయ్య గారు అక్కడ పోస్ట్ ఇస్తున్నారు కదా, అక్కడ పోస్ట్ వచ్చింది, మీరు రండి అన్నారు. సారీ అండి నేను రానండి అన్నాను నేను. ఎందుకంటే మన స్కూల్లో ఉన్న డిసిప్లిన్ ఆ స్కూల్లో లేదు. నేను నెల రోజులు అక్కడ చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్న పరిస్థితులు చాలా చాలా ఘోరంగా ఉండేవి. అక్కడ చాలా ఘోరంగా ఉండేవి.
సరే అండి నేను రాను, నేను ఈ స్కూల్లోనే పనిచేస్తాను అని చెప్పేసి నేను అన్నాను అనమాట. అలాంటి స్కూల్ మన రాజయ్య స్కూల్. దానికి కారణం ఇంకోటి కూడా ఏంటంటే మనం చదివిన స్కూల్లో ఉన్న డిసిప్లైన్ మనం ఎంటబడుతూ ఉంటుంది. నేను చదువుకున్న స్కూల్ అలాంటి డిసిప్లైన్ ఉండేది. నేను తెనాలి తాలూకా హైయర్ సెకండరీ స్కూల్ చదువుకున్నాను. నేను తెనాలిలో, అది తాలూకాలో పెద్ద స్కూల్ అన్నమాట. అది దాంట్లో అసిస్టెంట్ హెడ్ మాస్టర్ ఏఎల్ నారాయణ గారు ఒక హెడ్ మాస్టర్ ఉండేవాడు. ఏఎల్ కాదండి, తర్వాత నారాయణ గారు ఒక అసిస్టెంట్ హెడ్ మాస్టర్ ఉండేవాడు. తర్వాత వంగవీటి కౌన్సిలర్ గారని డ్రిల్ మాస్టర్ ఉండేవాడు. వాళ్ళిద్దరు ఎలాంటి డిసిప్లిన్ అంటే వాళ్ళిద్దరు అట్లా గ్రౌండ్ లో కనిపిస్తే పిల్లలు పరిగెత్తేవాళ్ళు స్కూల్ రాకుండా. అలాంటి డిసిప్లిన్ మెయింటైన్ చేసేవాళ్ళు ఆ స్కూల్లో. అలాంటి డిసిప్లిన్ ఉన్న స్కూల్లో పనిచేసి నాకు ఈ రాజయ్య స్కూల్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ అలాంటి స్కూల్లో నేను చేరాను అనే ఒక సంతోషం కలిగింది నాకు. కాబట్టి రాజయ్య స్కూల్ డిసిప్లిన్ అంటే అలాంటి డిసిప్లిన్ ఉంటుంది అన్నమాట స్కూల్. అది అలాంటి స్కూల్లో చేసినందుకు నేను నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అది పరిస్థితి. థ్యాంక్స్ అండి, మీరు ఈ సన్మానం చేసినందుకు. ఉంటాను మరి.